మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ డ్రాగన్. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఆర్ట్స్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ యాక్షన్ డ్రామాని నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్ టెక్నీషియన్స్తో దీన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ అండ్ నీల్ సినిమాల్లో ఇదొక యాక్షన్ ఎపిక్ అని ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, మలయాళ స్టార్ టొవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. ఇదొక ఎపిక్ యాక్షన్ సాగా. సున్నితమైన భావోద్వేగాలకు రా అండ్ రస్టిక్ యాక్షన్ సన్నివేశాలని జోడించి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ఇంతవరకు చేయని, ఊహించని పవర్ఫుల్ పాత్రలో బీస్ట్గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక స్టోరీ నేపథ్యం 1969లో చైనా, భూటాన్, ఇండియా గోల్డెన్ ట్రయాంగిల్ సరిహద్దుగా పిలిచే ప్రాంతం చుట్టూ సాగుతుందని ఇన్సైడ్ టాక్. పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే అసలు విషయం ఎండింగ్లో చెప్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ల ఫస్ట్ కాంబినేషన్ అనగానే ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. దానిపై మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుందని, ఇది ప్రత్యేకమైన స్క్రిప్ట్ అని, ఇంతవరకు ఇండియన్ సినిమాల్లో చూడని యూనిక్ స్టోరీ అని, దీనికి ఆకాశమే హద్దు అన్నారు. అంతేకాకుండా ఈ మూవీ ఎలా ఉంటుందన్నది మీ ఊహకు కూడా అందదని, అంచనాలకు మించి ఉంటుందని హైప్ ఇచ్చారు. దానికి ఏ మాత్రం తగ్గని స్థాయిలో సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కొంత విరామం తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీ కోసం ఫస్ట్ టైం భారీ స్థాయిలో హైదరాబాద్ పరిసరాల్లో సెట్ని నిర్మించి అందులో షూటింగ్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ సినిమాల్లో భారీ సెట్లని నిర్మించడం అనేది చాలా అరుదు. కేజీఎఫ్ నుంచి సలార్ వరకు ఎలాంటి సెట్లు వాడకుండా రియల్ లొకేషన్లలోనే షూటింగ్ చేశారు. కానీ ఫస్ట్ టైం ఎన్టీఆర్ డ్రాగన్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్లో సెట్ వేయడం ఆసక్తికరంగా మారింది. తాజాగా నిర్మించిన భారీ సెట్లో నెల రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట. ఇందులో ఎన్టీఆర్పై పలు కీలక ఘట్టాలను షూట్ చేస్తారని ఇన్సైడ్ టాక్. ప్రశాంత్ నీల్ సినిమాల్లో సెట్ వేయడమే ఫస్ట్ టైం అంటే అది కూడా తెలుగు స్టేట్లో హైదరాబాద్లో వేయడం తొలిసారని చెబుతున్నారు. రుక్మిణి వసంత్తో పాటు కయదు లోహర్ కూడా మరో హీరోయిన్గా నటించే అవకాశం ఉందని, పవర్ఫుల్ క్యారెక్టర్లలో అనిల్ కపూర్, మలయాళ స్టార్ టొవినో థామస్ నటిస్తున్నారని, ఎన్టీఆర్పై షూట్ చేసే యాక్షన్ ఘట్టాలు సినిమాలకు ప్రధాన హైలైట్గా నిలుస్తాయని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న ఫైటింగ్ సీక్వెన్స్ పూర్తి కాగానే విదేశాలలో షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. అందుకోసమే ఇటీవల సినిమాటోగ్రాఫర్ భువనగౌడ జోర్డాన్కు వెళ్ళి అక్కడ కొన్ని లొకేషన్స్ను ఫైనలైజ్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ సినిమా 2 భాగాలుగా వస్తుందనే వార్తలు వస్తున్నా అధికారికంగా మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఏదేమైనా ఈ ఏడాదిలోనే డ్రాగన్గా ఎన్టీఆర్ తన అభిమానులను పలకరించనున్నాడు. ఇప్పుడు తారక్ పొటెన్షియల్ను ఇప్పటి వరకు ఎవరూ సరిగ్గా చూపించలేదంటూ మైత్రి మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత రవి వ్యాఖ్యానించడం చర్చాంశనీయంగా మారింది. ఎన్టీఆర్ అసలు స్టామినా తమ మూవీలోనే కనిపిస్తుందని అన్నారు. తారక్ హీరోగా మైత్రి సంస్థ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఓ మీడియా మీట్లో రవిశంకర్ ఎలమంచిలి నీల్ తారక్ మూవీ కోసం మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా తారక్ పొటెన్షియల్ను సరిగా చూపించలేదని తెలిపారు. థియేటర్స్ను షేక్ చేయనున్నామని అన్నారు. దీంతో నిర్మాత రవి కామెంట్స్తో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే రాజమౌళి, వినాయక్ సహా పలువురు డైరెక్టర్లు తారక్ను ఒక రేంజ్లో ప్రజెంట్ చేయగా అంతకు మించి ప్రశాంత్ నీల్ చూపించనున్నారా అని అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. భారీ ప్లాన్ వేస్తున్నారా అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఏం చేయనున్నారో, తన సినిమాలో తారక్ను ఎలా ప్రజెంట్ చేయనున్నారో తెలియాలంటే వేచి చూడాలి.